ఎవరికో బానిసలా కాకుండా నువ్వే యజమానిలా పనిచేయి, నిర్విరామంగా పనిచేయి, బాధ్యత తీసుకో. అది నిజంగా నిన్ను యజమానిని చేస్తుంది. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది స్టూడెంట్ ది బ్రాండ్. దిస్ ఇస్ యువర్ శివ సార్, మీ శివ సార్. నమస్తే. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనం లేటరల్ ఇన్వర్షన్ గురించి మాట్లాడుకుందాం. లేటరల్ ఇన్వర్షన్ సో అంటే ఏంటయ్యా అంటే, సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను మిర్రర్ ముందర నుంచున్నాను. మిర్రర్ ముందర నుంచొని నా రైట్ హ్యాండిల్ లిఫ్ట్ చేశాను. అప్పుడు మిర్రర్లో ఇమేజ్ కనపడుతుంది. ఆ ఇమేజ్లో మన లెఫ్ట్ హ్యాండ్ లిఫ్ట్ చేసినట్టు కనపడుతుంది. అదేవిధంగా నేను లెఫ్ట్ హ్యాండ్ లిఫ్ట్ చేశానంటే మిర్రర్లో ఉన్న ఇమేజ్ రైట్ హ్యాండ్ లిఫ్ట్ చేసినట్టు మనకు కనపడుతుంది. ది సైడ్ వే కన్వర్షన్ ఈజ్ నోన్ యాజ్ లేటరల్ ఇన్వర్షన్. సో మీకు నోట్స్ కావాలంటే ఒకసారి చూడండి, నోట్స్ రాసుకోండి నీట్గా. సో ఇఫ్ ఈ స్టాండ్ బిఫోర్ ఎ ప్లేన్ మిర్రర్ అండ్ మూవ్ అవర్ రైట్ హ్యాండ్, our image appears to move its left hand. So our right hand, it appears in the left hand. So in fact our entire image is reversed. So sideways, this sideway reversal of image is known as lateral inversion. So అందువల్లే మీరు ఒకసారి చూసుకున్నట్టయితే అంబులెన్స్ ముందల ఎలా రాస్తారంటే రివర్స్ రాస్తారు. ఓకే, సో రివర్స్ రాస్తారు. సో ఇప్పుడు అంబులెన్స్ మనం ముందర వెళ్తున్నాము, అంబులెన్స్ వెనక వస్తుంది. అప్పుడు మనం సైడ్ మిర్రర్లో చూసినప్పుడు అది మనకి అంబులెన్స్లా కనబడుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మీకు ఏమైనా ఎగ్జాంపుల్ అయినట్టయితే ఇంకొకటి క్వశ్చన్ ఏంటంటే, సో ఏ టు జెడ్ ఈ లెటర్స్లో ఏది మిర్రర్ ఇమేజ్ అంటే లేటరల్ ఇన్వర్షన్ చూపిస్తుంది, ఏది చూపించదు. ఓకే, ఏవి లేటరల్ ఇన్వర్షన్ చూపిస్తవి, ఏవి చూపివు, మీరు ఒకసారి కామెంట్ చేయండి. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టూడెంట్ ది బ్రాండ్. దిస్ ఇస్ యువర్ శివ సార్. నమస్తే.